అందరికీ నమస్కారము. ఈ వీడియోలో సీనియర్ ఇంటర్ సాంస్క్రిట్ పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, అలానే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఇచ్చేటటువంటి బుక్లెట్ 24 పేజీల బుక్లెట్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, అలానే పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఏది ఎంత టైంలో రాయాలి, 3 గంటలు ఎలా వినియోగించుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మనకి 16 రోమన్లు ఉంటాయి ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చే, అంటే క్వశ్చన్ పేపర్లో మామూలుగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో 16 రోమన్లు ఉంటాయి. ఈ 16 రోమన్లో ఏ రోమన్ ఎన్ని మార్కులు, అలానే ఏ రోమన్ ఎప్పుడు రాయాలి, ఎలా రాయాలి అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్లో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి ఏకస్య శ్లోకస్య ప్రతిపదార్థం భావం చలికత అని క్వశ్చన్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ఆర్డర్లో ఓన్లీ ఎస్ఏస్ మాత్రమే లాస్ట్కి రాసి మిగతా రోమన్లన్నీ వరుసగా రాయొచ్చు, లేదా మీకు వచ్చినటువంటివి ఫస్ట్గా రాయడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా సరే పేపర్ ప్రజెంటేషన్ కనుక మనం నీట్గా చేసినట్లయితే 1 మార్క్ మనకి ఎక్స్ట్రానే ఎక్కువే పడుతుంది. అలానే ఎక్కువగా ఓవర్ రైటింగ్ రాసిన, కొట్టివేతలున్నా, అలానే మిస్టేక్స్ ఐడెంటిఫై అంటే హైలైట్ చేసి రాసిన ఏంటంటే దానివల్ల మనకి మార్కులు తగ్గిపోతాయి. మనమే ఇప్పుడు ఓవర్ రైటింగ్ రాసాము, అక్కడ ఏదో కొట్టేసామనుకోండి, అప్పుడు పేపర్ వాల్యూ చేసేటటువంటి వాళ్ళు అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటే మామూలుగా మనం మిస్టేక్ చేసినటువంటిది అంటే హైలైట్ చేస్తాం కాబట్టి కొట్టేసాం కాబట్టి అక్కడ ఆగిపోతుంది అనమాట పెన్ను. అసలు ఏం రాశారు ఏంటనేది చూస్తారు. అంటే మనం ఫ్లోలో, అంటే పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటే నేను మిస్టేక్ రాశాను చూడండి అని మనమే ఇంటిమేషన్ చేసినట్లు అవుతుందన్నమాట. కాబట్టి ఎక్కువగా ఓవర్ రైటింగ్ లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఓవర్ రైటింగ్ అనేటటువంటిది ఎప్పుడు లేకుండా ఉంటుందంటే మీరు బాగా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళినప్పుడు. రాయడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మామూలుగా చాలామంది పైపైన చదువుకొని వెళ్తారు. ఎగ్జామ్లో రాసేటప్పుడు వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎలా రాయాలి ఏంటి అనేటటువంటిది. అలానే ఎక్కడ దీర్ఘాలు ఉంటాయి, సాంస్క్రిట్లో అయితే ఎక్కడ విసర్గలు ఉంటాయి, ఈ పదాన్ని ఎలా రాయాలి అనేటటువంటిది అని కూడా చాలా డౌట్లు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళటం వల్ల మనం మిస్టేక్స్ లేకుండా రాయడానికి మనకి ఉపయోగపడుతుంది. అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రతిపదార్థం. ఈ ప్రతిపదార్థానికి సంబంధించి 2 పాఠాలు ఉన్నాయి. చాణక్య నీతి శాస్త్రం, సూక్తి రత్నాని అని. ఈ 2 పాఠాల్లో ఒక్కొక్క పాఠంలో స్టార్ మార్కు పెట్టినటువంటివి 4 శ్లోకాలు ఉన్నాయి. ఏదైనా ఒక పాఠం అంటే చాణక్య నీతి శాస్త్రం కానీ, సూక్తి రత్నాన్ని కానీ ఒక పాఠంలో ఉన్నటువంటి స్టార్ మార్కు పెట్టినటువంటి 4 శ్లోకాల యొక్క అంటే ప్రతిపదార్థం నేర్చుకుంటే సరిపోతుందన్నమాట. అంటే 2 పాఠాలు ఉన్నాయి కాబట్టి మనకి చాయిస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక పాఠంలో ఒకటి ఉంటుంది కాబట్టి ఇది 8 మార్కుల క్వశ్చన్. జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా ఈజీగా మార్కులు తెచ్చుకునేటటువంటి క్వశ్చన్ అనమాట. అయితే ప్రతిపదార్థం అంటే మనమేమి ఫస్ట్ ఇయర్లో లాగా శ్లోకాన్ని ఏమీ కంఠస్థం చేయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ శ్లోకం అనేటటువంటిది మనకి క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. దానికి కవి పరిచయ, పదవిభాగ, అన్వయ, ప్రతిపదార్థ, భావం, వ్యాకరణాంశ, ఇలా 6 సైడ్ హెడ్డింగ్స్ పెట్టి నేను ఇక్కడ చూపించినట్లుగా రాయవలసి ఉంటుంది. అయితే కవి పరిచయం అంటే కవి పేరు, పాఠం పేరు మెయిన్ ఉంటుంది, గ్రంథం పేరు ఉంటే రాసుకుంటాం. ఆ తర్వాత పదవి భాగం, శ్లోకంలో ఉన్నటువంటి పదాలను విడగొట్టి రాయవలసి ఉంటుంది. ఆల్రెడీ శ్లోకంలో ఉన్నటువంటి పదాలన్నీ విడిగానే ఉంటాయి. 1-2 పదాలు మాత్రమే మనం మార్చుకోవాలి, అంటే విడగొట్టుకొని రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. పదవి భాగ అంటే పదాలను విడగొట్టి రాయాలి. అక్కడ ఉన్నటువంటి పదాలనే కామా పెట్టుకొని 1-2 పదాలు కలిపి ఉంటే వాటిని విడదీసి పదవి భాగం చేయవలసి ఉంటుంది. తర్వాత అన్వయక్రమం. అన్వయక్రమం అంటే మీనింగ్ ఆర్డర్. అన్వయక్రమం ఆర్డర్, ప్రతిపదార్థం ఆర్డర్ ఒకటే ఉంటుంది. ప్రతిపదానికి అర్థం ఏదైతే రాస్తావో అది ఎడం వైపున రాసినటువంటిది అన్వయక్రమంగాను, కుడివైపున ప్రతిపదానికి అర్థం రాసినటువంటి కుడివైపున రాసినటువంటిది భావంగాను రాయవలసి ఉంటుంది, రాసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మనం ఈ ప్రతిపదార్థంలో మెయిన్గా నేర్చుకోవాల్సింది ప్రతిపదానికి అర్థం నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఆ పాఠంలో అంటే ఆ శ్లోకంలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు,
సందులు కానీ, సమాసాలు కానీ, శబ్దాలు కానీ, ధాతువులు కానీ ఏమైనా ఉంటే 3 వ్యాకరణ అంశాలుగా అంటే కనీసం మినిమం 3 వ్యాకరణ అంశాలు రాయవలసి ఉంటుందన్నమాట. ఇలా నేను బుక్లెట్‌లో మీకు చూపించినట్లుగా మీరు ఆ బుక్లెట్‌ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి, చక్కగా నీట్‌గా రాయండి. ఇలా ప్రతిపదార్థం రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత రోమన్ వచ్చేసేసి మామూలుగా మీకు వచ్చినవి రాసుకోవచ్చు, లేదా సెకండ్ రోమన్ వచ్చేసి పొయిట్రీ ఎస్సే కాబట్టి, థర్డ్ రోమన్ ప్రోజ్ ఎస్సే కాబట్టి వాటికి సంబంధించి కూడా మీరు ఆ ఎస్సేలు లాస్ట్లో రాస్తే మనకి టైం కలిసి వస్తుంది. లాస్ట్ 1 అవర్ ఉన్నప్పుడు ఎస్సేలు స్టార్ట్ చేసుకోండి. మిగతా గ్రామర్ అంతా ఈ 2 అవర్స్లో రాసేయడానికి ప్రయత్నించండి. తర్వాత నేను ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్లు, పొయిట్రీ 2 మార్క్స్ క్వశ్చన్లు, ప్రోజ్ 2 మార్క్స్ క్వశ్చన్లు ఒక పేజీలో ఇచ్చాను. ఈ 2 మార్క్స్ క్వశ్చన్తో కలిపి రాయవలసి ఉంటుంది. అంటే వ్యాధి తస్య మిత్రం ఔషధం, అంటే వ్యాధి తస్య మిత్రం కిమ్ అని క్వశ్చన్ ఇస్తే మనం వ్యాధి తస్య మిత్రం ఔషధం అనే ఆన్సర్ రాయవలసి ఉంటుంది. అంతేగాని ఔషధం అనే ఒక పదం రాస్తేనే 2 మార్క్స్ పడవు. కాబట్టి గమనించుకోండి, 2 మార్క్స్ క్వశ్చన్తో కలిపి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. 2 మార్క్స్ క్వశ్చన్లైనా 1 మార్క్ క్వశ్చన్లైనా ఇక్కడ నేను పేపర్లో అంటే ప్రజెంటేషన్లో చూపించినట్లుగా మీరు రాయడానికి ప్రయత్నించండి. కాబట్టి పద్య భాగం 2 మార్క్స్ క్వశ్చన్లు, గద్య భాగం 2 మార్క్స్ క్వశ్చన్లు ఒక పేజీలో ఇచ్చాను. ఇలా నీట్గా చక్కగా రాయండి. అయితే మనకి హాఫ్ ఇయర్లీ సిలబస్లో అయితే విభీషణోపదేశ, చాణక్య నీతి శాస్త్రం, సూక్తిరత్నాన్ని పద్య భాగానికి సంబంధించిన 2 మార్క్స్ చదువుకోండి. గద్య భాగంలో వచ్చేసేసి మంద విసర్ప కథ, విక్రమస్య ఔదార్యం ఈ 2 పాఠాల్లో ఉన్నటువంటి 2 మార్క్స్ చదువుకుంటే సరిపోతుంది. కాబట్టి గద్య భాగంలో 2 పాఠాలు, పద్య భాగంలో 3 పాఠాలు 2 మార్క్స్ క్వశ్చన్లు చదవవలసి ఉంటుంది. ఇక్కడ పొయిట్రీ సందర్భాలు ఇచ్చాను. మనం పొయిట్రీలో సందర్భాలు మనకి 4 ఇస్తారు. మీరు రాయవలసినటువంటివి 2. అయితే హాఫ్ ఇయర్లీ సిలబస్లో అయితే మనకి 2 పాఠాలే ఉన్నాయి. విభీషణోపదేశ పాఠంలో సందర్భాలు ఉన్నాయి. తర్వాత చిత్రవింశతి అనే పాఠంలో సందర్భ వాక్యాలు ఉన్నాయి. కాబట్టి దానిలో నుంచి ఒక 2, దీనిలో నుంచి ఒక 2, 4 వస్తాయి. కాబట్టి మీరు రాయవలసినవి 2 కాబట్టి ఖచ్చితంగా విభీషణోపదేశ అనే పాఠం నేర్చుకుంటే సరిపోతుంది. విభీషణోపదేశ అనే పాఠంలో ఉన్నటువంటి 2 సందర్భాలు మీరు పోయిట్రీకి రాయవచ్చు అన్నమాట. ఇలా కవి పరిచయ, సందర్భ, భావం. అలానే కవి పరిచయం అంటే కవి పేరు, పాఠం పేరు, గ్రంథం పేరు ఉంటుంది. సందర్భం అంటే ఎవరెవరితో అన్నారు, భావం వచ్చేసి ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్ యొక్క మీనింగ్నే మనం అక్కడ భావంగా రాస్తామన్నమాట. అంటే దాని మీనింగ్ రాయాలి. డైరెక్ట్గా పై క్వశ్చనే ఎక్కిస్తే మాత్రం మార్కులు వేయరు, గమనించుకోండి. ఇలా సందర్భ వాక్యాలు, పొయిట్రీ సందర్భాలు 2 కూడా ఒక పేజీలో, ప్రోజ్ సందర్భాలు 2 కూడా ఒక పేజీలో రాయడానికి ప్రయత్నించండి. పేపర్ ప్రజెంటేషన్ నీట్గా ఉంటే 1 మార్క్ ఎక్కువే పడుతుంది. అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో కవి పరిచయానికి 1 మార్కు, సందర్భానికి 1 మార్కు, భావం 1 మార్కు, అలా పొయిట్రీ సందర్భాలు 2టికి కలిపి 6 మార్కులు, ప్రోజ్ సందర్భాలు 2టికి కలిపి 6 మార్కులు మనకి ఉంటాయన్నమాట. కాబట్టి వీటిల్లో జాగ్రత్తగా మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. పొయిట్రీ సందర్భాలు 2 రాయాలి, ప్రోజ్ సందర్భాలు 2 రాయాలి. మీరు పొయిట్రీ సందర్భాలు 2 ఒక పేజీలో, ప్రోజ్ సందర్భాలు 2 ఒక పేజీలో రాయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ప్రోజ్ సందర్భ వాక్యాలకి మంద విసర్ప కథ, విక్రమస్య ఔదార్యం ఈ 2 పాఠాలు నేర్చుకుంటే సరిపోతుంది. మనకి హాఫ్ ఇయర్లీ సిలబస్లో మంద విసర్ప కథ, విక్రమస్య ఔదార్యం, భైషజ్యం అనేటటువంటి 3 పాఠాలు ఉన్నాయి. కాబట్టి వాటిల్లో 2 పాఠాలు నేర్చుకుంటే సరిపోతుంది. 2 పాఠాలకు సంబంధించినటువంటి సందర్భాలు నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రోమన్ వచ్చేసేసి సంధి టాపిక్. సంధుల్లో విడదీయడం, కలపడం 2 ఉంటాయి. మనకి సంధులు వచ్చేసి హాఫ్ ఇయర్లీ సిలబస్లో చుత్వ సంధి, ష్టుత్వ సంధి, జస్త్వ సంధి 3 సంధులు ఉన్నాయి. వాటిల్లోనే ఒక 6 ఎగ్జాంపుల్స్ కలపడానికి, ఇంకొక 6 ఎగ్జాంపుల్స్ విడదీయడానికి వస్తాయి. కాబట్టి మనకి సంధి టాపిక్లో ఎన్నైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో మ్యాక్సిమం అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. సులభంగా మార్కులు తెచ్చుకునేటటువంటి టాపిక్. విడదీసిస్తే కలిపి రాసి ఇక్కడ నేను ఇచ్చినట్లుగా సంధి పేరు రాయవలసి ఉంటుంది. ఇంకొకటి 3 సంధులు మనకి 6 ఎగ్జాంపుల్స్ ఇస్తారు. మీరు రాయవలసినవి 3 కాబట్టి ఇంకోటి ఎక్స్ట్రా అక్కడ రాసేసేయండి. అది ఎక్కువ టైం పట్టదు, కానీ ఏదైనా సంధిలో మిస్టేక్ అయినా మార్కు పోకుండా ఉంటుంది.
విడదీసిస్తే కలిపి రాయాలి, కలిపిస్తే విడదీసి రాయాలి, సంధి పేరు కామన్గా రాయవలసి ఉంటుంది. సంధి టాపిక్లో సులభంగా 12 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చాను, చూసుకోండి. సంధి టాపిక్ వరకు ఒక పేజీలో రాస్తే బాగుంటుంది. కలపడం, విడదీయటం రెండు కూడా ఒక పేజీలో వస్తాయి, చక్కగా నీట్గా ఉంటుంది. సంధి పేరుకు ఒక మార్క్ ఉంటుంది, గమనించుకోండి. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్లు ఇచ్చాను. మనకి 1 మార్క్ క్వశ్చన్లు వచ్చేసి పోయిట్రీలో, ప్రోజ్లో ఉన్నాయి. పోయిట్రీలో మనకి విభీషణోపదేశ, చాణక్య నీతి శాస్త్రం, సూక్తిరత్నాన్ని, చిత్రవింశతి, ఈ 4 పాఠాల్లో 1 మార్క్ క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 4 పాఠాల నుంచి 5 క్వశ్చన్లు వస్తాయి. 5 రాయాలి, 1 మార్కుకు చాయిస్ ఉండదు. ఆన్సర్ అండర్లైన్ చేయండి. ఇక్కడ నేను ఇచ్చినట్లుగా క్వశ్చన్తో కలిపి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. తర్వాత గద్య భాగంలో అంటే ప్రోజ్లో కూడా మనకి 3 లెసన్స్ ఉన్నాయి. మంద విసర్ప కథ, విక్రమస్యౌదార్యం, బిషజహా భైషజ్యం, ఈ 3 పాఠాల్లో ఉన్నటువంటి 1 మార్క్ క్వశ్చన్లు చదవాలి. మనకి సిలబస్లో ఎన్ని పాఠాలు అయితే ఉన్నాయో వాటిల్లో ఉన్నటువంటి 1 మార్క్ అన్నీ చదవాలి. 1 మార్క్కి చాయిస్ ఉండదు. అలానే మనకి గద్య భాగంలో ఈ 3 పాఠాల నుంచి 5 క్వశ్చన్లు వస్తాయి. క్వశ్చన్తో కలిపి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. నేను ఇక్కడ ఇచ్చినట్లుగా ప్రజెంటేషన్ చేయండి, చక్కగా మంచి మార్కులు పడతాయి. ఇంకా మీరు రాయగలిగితే పెన్ను మార్చి రాయండి. బ్లాక్ పెన్తో ఆన్సర్స్ రాయండి. బ్లూ పెన్తో మామూలుగా క్వశ్చన్ రాసినా కూడా బ్లాక్ పెన్తో ఆన్సర్స్ రాయడానికి ప్రయత్నించండి. ఇలా పోయిట్రీ 1 మార్క్ క్వశ్చన్లు, ప్రోజ్ 1 మార్క్ క్వశ్చన్లు అన్నీ కూడా ఒక పేజీలో ఉంటాయి. నెక్స్ట్ సమాసాల టాపిక్. మనకి హాఫ్ ఇయర్లీ సిలబస్లో ద్వంద్వ, ద్విగు, తత్పురుష ఈ 3 సమాసాలు ఉన్నాయి. సమాస పదం ఇస్తారు, విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయవలసి ఉంటుంది. విగ్రహ వాక్యం రాసినందుకు 1 మార్కు, సమాసం పేరు రాసినందుకు 1 మార్కు, అలా 2 మార్కులు ఉంటాయి. అయితే ద్వంద్వ, ద్విగు, తత్పురుష ఈ 3 సమాసాల నుంచి మనకి ఇప్పుడు 6 ఎగ్జాంపుల్స్ వస్తాయి. మనం రాయవలసినవి 3 కాబట్టి మనం 2 సమాసాలు పర్ఫెక్ట్గా నేర్చుకున్నా సరిపోతుందన్నమాట. ద్వంద్వ, ద్విగు నేర్చుకున్నా సరిపోతుంది ఈ హాఫ్ ఇయర్లీ సిలబస్ వరకు. నెక్స్ట్ వచ్చేసి వాక్య నిర్మాణం. ఈ వాక్య నిర్మాణంలో మనకి 1-2 టేబుల్స్ ఉన్నాయి హాఫ్ ఇయర్లీ సిలబస్లో. అయితే ఆ టేబుల్ని ఉపయోగించి 5 వాక్యాలు రాయాలి. ఒక్కొక్క దానికి 1 మార్కు, అలా 5 మార్కులు ఉంటాయి. 1-2 వాక్యాలు ఎక్స్ట్రా రాయడానికి ప్రయత్నించండి. ఏదైనా మిస్టేక్ అయినా మార్కు పోకుండా ఉంటుంది, గమనించుకోండి. ఇక్కడ నేను 7 వాక్యాలు ఇచ్చాను, అలా 1-2 ఎక్స్ట్రా వాక్యాలు రాయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత రోమన్ వచ్చేసి నాన్ డీటెయిల్ 2 మార్క్స్ క్వశ్చన్లు. మనకి నాన్ డీటెయిల్లో వచ్చేసేసి కర్ణభారం, వజ్రం వజ్రేణ విద్యతే 2 పాఠాలు ఉన్నాయి. వీటిల్లో మనకి ఒక్కొక్క దానిలో 4 క్వశ్చన్లు ఉన్నాయి. అలా 2 పాఠాల్లో 8 క్వశ్చన్లు ఉన్నాయి. మనకి ఇక్కడ ఆల్రెడీ 6 క్వశ్చన్లు ఇచ్చేస్తారు కాబట్టి కర్ణభారం అనేటటువంటి దానిలో చాలా ఈజీగా ఉన్నాయి 2 మార్క్స్ క్వశ్చన్లు. ఆ ఒక్క పాఠం నేర్చుకున్నట్లయితే సులభంగా 6 మార్కులు తెచ్చుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ నేను ఒకటి చాయిస్ కూడా రాశాను, గమనించుకోండి. మినిమం మనకి 6 ఇస్తారు, 3 రాయాలి. ఇక్కడ 4 ఎగ్జామ్ అంటే 4 రాశాను. ఏదైనా మిస్టేక్ అయినా మార్కు పోకుండా ఉంటుంది. అది మనం రాయడంలో 1 నిమిషం పడుతుంది, కానీ మార్కు మాత్రం పోకుండా ఉంటుందన్నమాట. ఏదైనా మిస్టేక్ అయినా మనకి 1 మార్క్ కూడా పోకుండా 99 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్యాసేజ్ క్వశ్చన్స్. మనకి ప్యాసేజెస్ వచ్చేసి 1, 2, 3 వరుసగా ఉన్నాయి. ఈ 3 ప్యాసేజెస్లోనే ఖచ్చితంగా ఒక ప్యాసేజ్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి 5 క్వశ్చన్లు ఉంటాయి. 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. 5 క్వశ్చన్లు చాయిస్ ఏమి ఉండదు. 5 క్వశ్చన్లకి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ప్యాసేజ్లోనే ఉంటుంది, కానీ ఆన్సరు చాలామంది ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ లైను, సెకండ్ క్వశ్చన్కి ప్యాసేజ్లో సెకండ్ లైన్ అలా రాస్తున్నారు. అలా కాకుండా మ్యాక్సిమం ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇలా ఆన్సర్కి అండర్లైన్ చేయడం కానీ, బ్లాక్ బ్లూ పెన్నులు వాడుకుంటూ రాయడం కానీ చేయడానికి ప్రయత్నించండి. ఇలా మనకి ప్యాసేజ్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. ఎక్కువ మంది ప్యాసేజే కదా మనం దానిలో అక్కడ ఆల్రెడీ ఇస్తారు, రాయొచ్చు అని చాలా ధీమాగా ఉంటారు. అలా కాకుండా జాగ్రత్తగా చూసుకోండి ఆ ప్యాసేజెస్ కూడా. నెక్స్ట్ శబ్దాలు. ఒక్కొక్క శబ్దం ఒక్కొక్క పేజీలో రాయండి. ఇక్కడ నేను రాసినట్లుగా రాయడానికి ప్రయత్నించండి. చక్కగా పైన శబ్దానికి అకారాంతమా, తకారాంతమా, చకారాంతమా అనేది, స్త్రీలింగమా, పుంలింగమా అనేది శబ్దము రాసి విభక్తులు రాసినందుకు 2 మార్కులు, మిగతా రిమైనింగ్ శబ్దం రాసినందుకు 4 మార్కులు. అలా 2 శబ్దాలకి 6 మార్కులు, 12 మార్కులు మనం సులభంగా తెచ్చుకోవచ్చు. అయితే మనకి హాఫ్ ఇయర్లీ సిలబస్లో స్త్రీలింగ శబ్దాలు 4, పుంలింగ శబ్దాలు 4, 8 శబ్దాలు ఉన్నాయి కాబట్టి కనీసం 6 శబ్దాలు 1 to 6 వరుసగా టెక్స్ట్ బుక్లో ఉన్నవి నేర్చుకున్న చక్కగా మనం శబ్దాల్లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఇలా శబ్దాలు నేను చూపించినట్టుగా ఒక్కొక్కటి ఒక్కొక్క పేజీలో రాయడానికి ప్రయత్నించండి. తర్వాత లాస్ట్ 1 అవర్ ఉన్నప్పుడు సారాంశాలు స్టార్ట్ చేయండి.
3 గంటల ఎగ్జామ్లో 2 గంటల వరకు కూడా అంటే 2 గంటలు మిగతా 14 రోమన్లు కంప్లీట్ చేసి లాస్ట్ 1 అవర్ ఉన్నప్పుడు సారాంశాలు పద్య భాగం నుంచి ఒక సారాంశం, గద్య భాగం నుంచి ఒక సారాంశం రాయాలి కాబట్టి లాస్ట్ 1 అవర్ ఉన్నప్పుడు సారాంశాలు స్టార్ట్ చేయండి. అయితే మనకి పద్య భాగంలో విభీషణోపదేశ, చిత్రవింశతి అనే 2 పాఠాల్లోనే సారాంశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 2 ఉంటాయి కాబట్టి విభీషణోపదేశ పాఠం బాగా నేర్చుకోండి. సంస్కృత వాక్యాలు పెట్టి సైడ్ హెడింగ్స్ పెట్టి ఇక్కడ నేను చూపించినట్లుగా రాయడానికి ప్రయత్నించండి. అప్పుడు సారాంశంలో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సంస్కృత వాక్యాలు రాయాలి, మినిమం 3 సంస్కృత వాక్యాలు రాయాలి కనీసం. ఇంకా ఎక్కువ రాస్తే సారాంశంలో ఎంత ఎక్కువగా సంస్కృత వాక్యాలు పెడితే అంత బాగా మంచి మార్కులు వస్తాయి. మనకి సారాంశాలు 5.5 మార్కులు పడ్డాయంటే మిగతా గ్రామర్ అంతా ఎలాంటి మిస్టేక్ లేకుండా రాసామంటే ఖచ్చితంగా మనకి 99 మార్కులు వస్తాయి, గమనించుకోండి. నెక్స్ట్ గద్య భాగం సారాంశం. మంద విసర్ప కథ విక్రమస్యౌదార్యం అనేటటువంటి ఈ 2 పాఠాలు నేర్చుకున్నట్లయితే దానిలో ఖచ్చితంగా ఒక పాఠంలో ఒక సారాంశం ఉంటుంది. కాబట్టి ఆ సారాంశాన్ని ఇలా నేను రాసినట్లుగా రాయడానికి ప్రయత్నించండి. కవి పరిచయము, పూర్వకథ, అలానే కవి పేరు, పాఠం పేరు, సంస్కృత వాక్యాలను హైలైట్ చేసి రాయడం ఇవన్నీ కూడా చేయండి. సైడ్ హెడ్డింగ్స్ పెట్టి పేపర్ ప్రజెంటేషన్ నీట్గా ఉండేలాగా చూడండి. కనీసం ఎస్సే మినిమం 3 పేజెస్ వచ్చేలాగా గమనించుకోండి. 3 పేజీలు కనుక వచ్చిందంటే ఖచ్చితంగా మనకి ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చేటటువంటి బుక్లెట్ కరెక్ట్గా సరిపోతుంది. అలానే మీరు ఏమైనా అంటే ఏదన్నా రఫ్ వర్క్ చేసుకోవాలి అంటే లాస్ట్ పేజీలో రఫ్ వర్క్ చేసుకోండి. లాస్ట్ పేజీ మనకి మిగులుతుంది. అలానే ఇంకొక పేజీ మిగులుతుంది. దాంట్లో ఇంకా ఏమన్నా మీరు చాయిస్ రాయాలనుకున్నా, ఏమన్నా 2 మార్క్స్ కానీ, సందులు కానీ, సమాసాలు కానీ ఇలా ఏమైనా చాయిస్ రాయాలి అనుకుంటే అక్కడ రాయవచ్చు. అలానే మీరు ఏమన్నా ప్రాక్టీస్ చేసుకోవాలి లేదా రఫ్ వర్క్ చేసుకోవాలి అంటే లాస్ట్ పేజ్ ఉపయోగించుకోవచ్చు. ఇలా ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చేటటువంటి బుక్లెట్ అంతా కూడా 24 పేజీలు నేను ఇప్పుడు చెప్పినట్లుగా రాస్తే మీకు ఖచ్చితంగా సరిపోతుంది. లాస్ట్ 2 పేజీలు మాత్రమే మిగులుతాయి. అలానే ఏది ఎలా రాయాలి అనేటటువంటి విషయం, ఏమేమి చదవాలి అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. నా వీడియో చివరి వరకు చూడండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక ఇలా ప్రజెంటేషన్ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా 99 మార్కులు వస్తాయి. మీ అందరికీ 99 మార్కులు రావాలని ఆశిస్తున్నాను.